PMDAC Hyderabad Pawan Kumar sir come to the dais. అదేవిధంగా స్నేహ టీవీ అధినేత శివభాగ్యరావు సార్ ప్లీజ్ come to the dais please. Please welcome. Oh, sorry sir, it becomes great man sitting simply. जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, वर्धिल्लाली एससी एसटी ऐक्यता, वर्धिल्लाली वर्धिल्लाली, एससी एसटी ऐक्यता, वर्धिल्लाली वर्धिल्लाली, వర్ధిల్లాలి భారత రాజ్యాంగము, కాపాడుకుంటాం భారత రాజ్యాంగము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒక దళిత్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్కి నేతృత్వం వహించాను. ఊరికేదో నేమ్ షేక్కి విజిటింగ్ కార్డు కొరకు కాదు, ఫుల్ టైం 24 గంటలు పనిచేసినాం. ఆ ఆర్గనైజేషన్లో కమ్యూనిటీకి ఏమైనా లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో అనే ఉద్దేశంతో 10 సంవత్సరాల యవ్వన ప్రాయమంతా కూడా దారపోసినాం. ఎన్నో కార్యక్రమాలకు కొన్ని వేల రిప్రజెంటేషన్లు తయారు చేసి ఇచ్చినాం. రాత్రి మగుళ్ళు భార్య పిల్లల్ని పక్కన పెట్టేసి ఈ సంస్థ ఒక బ్రాండ్ తోటి ముందరకు వచ్చింది. ఇప్పటి వరకు ప్రజా సంఘాలు వచ్చినాయి, ఒక వ్యాపార సంఘం అని చెప్పేసి పేరు మీద వచ్చింది. కాబట్టి దీన్ని ముందలు పెట్టుకొని దీని నీడన మనం నీళ్లు పోస్తే ఈ చెట్టు పెరుగుతుంది, పెద్ద మహావృక్షం అవుతుంది, దాని నీడన తరతరాలు బతుకొచ్చు అనే ఒక సదుద్దేశంతో మేము చాలా త్యాగం చేసినాం. నాకంటే ముఖ్యంగా తమ్ముడు నల్లబాబు వ్యక్తిగతమైన జీవితాన్ని కూడా పక్కకు పెట్టేసి కొత్తగా నాకు బాగా గుర్తుంది, కొత్తగా పెళ్ళైనాక కూడా రాత్రి 12-1 వరకు పనిచేసిపోయాడు ఈ సంస్థ కోసం. ఏం చేయాలి అని అంటే అన్నీ చేయాలి, అంత త్యాగం చేసిండు. దాని ఫలితంగా ఈ వ్యవస్థ ఎంతో ఇది చేస్తుందని చెప్పేసి ఆశించినాం. సరే, జరగవలసినవి ఏవైతే జరిగినాయో అవి తప్పనిసరిగా జరిగినాయి. కానీ లబ్ధిదారులు మాత్రమే అతి తక్కువ మంది ఉన్నారు. దాని నుంచి లబ్ధిదారులు కోట్ల మంది కావాలి. కోట్ల మంది లబ్ధిదారులు కావాల్సిన వాళ్ళ దగ్గర ఓన్లీ 10-20 సంఖ్యల్లోనే కొందరు మాత్రమే లబ్ధిదారులు అయినరు. అది తప్పు. ఆ చెట్టు మహావృక్షమైంది ఈరోజు. మేము ఆ రోజు నీళ్లు పోయకపోయింటే, ఆ రోజు మా త్యాగాలు చేయకపోయి ఉండింటే అది అర్థం ఎన్నో సంఘాలు వచ్చినాయి పోయినాయి, దాంట్లో అది కూడా ఒకటి అయ్యేది. ఇటు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన
తమ పథకాలను ప్రచారం చేసుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. దాంట్లో ఫ్లెక్సీ ప్రింటింగ్ కానీ ఇతరత్ర చేస్తూ ఉంటారు. ఆ కోట్ల రూపాయల్లో మా మారన్న వాటా ప్రకారం ఆయన రిజర్వేషన్ ప్రకారం ఆయనకు కూడా బిజినెస్ ఇవ్వాలి ప్రభుత్వం. సింపుల్గా అదే ప్రొక్యూర్మెంట్ పాలసీ. ఇట్లా సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు, కేంద్రం అయితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ప్రొక్యూర్ చేస్తూ ఉన్నది. అందులో మా వాటా మాకు కావాలన్నదే ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ విధానం. దాని మీద పుట్టపాక సీనన్న గత 10-15 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాడు. అన్న చేసిన అనేక పోరాటాల వల్ల నేను ఇక్కడ చెప్పుకోవడం కాదు కానీ కొన్ని వందల మంది కాదు, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల రూపాయల లబ్ధి పొందిన వ్యక్తులు. దాంట్లో నేను కూడా కొన్ని అన్న వల్ల 1 కోటి రూపాయల లబ్ధి పొందడమే కాదు, దగ్గర ఈ యొక్క 10-15 సంవత్సరాలలో లేటెస్ట్ నాది 2003-2004 ఇయర్లో 20 కోట్ల బిజినెస్ చేసిన నేను, 1 కోటి రూపాయల ట్యాక్స్ కట్టాను. ఇట్లా మన జాతులందరూ కూడా ఎదగాలనేది సీనన్న గారి ఉద్దేశం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే మనకు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా 35-45%, దయచేసి ఫోన్ ఆపండి, 35-45% అప్ టు 75 lakhs వరకు మనకు సబ్సిడీ వస్తూ ఉన్నది. మరి దాంట్లో ప్రధానమైన పాత్ర సీనన్నది. ఎందుకంటే నేను డిక్కీలో దగ్గరుండి చూశాను, అందులో వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు మన ఎస్సీ ఎస్టీలు బ్యాంకులకు వెళ్ళాలంటే లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటి సార్ మాకేమో ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి రెడీ ఉంది, కానీ బ్యాంక్స్ ఏమో మా ఎస్సీ ఎస్టీలు అనేసరికి లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మా వాళ్ళు అడిగే చిన్న లోన్లు, ఒక కారు పెట్టుకుందామనో, జేసీ పెట్టుకుందామనో, ఒక లారీ కొనుక్కుందామనో, ఇలాంటి లోన్లు కూడా ఇవ్వడం లేదు. అదే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే, ఎన్బిఎఫ్సిస్ అయితే, అది టాటా ఫైనాన్సా, సుందరం ఫైనాన్సా, శ్రీరామ్ ఫైనాన్సా, వాళ్ళు ముందుకొచ్చి లోన్లు ఇస్తూ ఉన్నారు. అక్కడ లోన్ తీసుకున్నా మాకు సబ్సిడీ కావాలి అని చెప్పేసి ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకున్న సబ్సిడీ ఎలిజిబిలిటీ తీసుకురావడానికి దానికి ప్రధాన కారణం పుట్టపాక సీనన్న గారు. ఇక దానివల్ల కొన్ని వందల వేల మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజ్ అంటే అక్కడ కనిపించేవారు కాదు, ఏదో 10 మంది 5 మంది. నేను యాక్చువల్లీ బాంబేలో మన 20 years ఎన్ఎస్ఐసిలో కమర్షియల్ బ్రాంచ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎన్ఎస్ఐసిలో ఉంది. నేను అక్కడ హెడ్గా ఉండే. జనవరిలో నేను ఎస్సీ ఎస్టీ హబ్ ఇన్ఛార్జ్గా వచ్చాను, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అప్పటి నుంచి నా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఎంటర్ప్రినర్స్ అందరు నా దగ్గరకు వస్తున్నారు, ఒకరి నుంచి ఒకరు. ఈవెన్ స్పైసెస్లో కొంతమంది ఉన్నారు, స్పైసెస్ అమ్మాయిలు. నౌ దే ఆర్ టేకింగ్ దర్ బిజినెస్ టు outside the country, export. They have set up their offices abroad. అంటే the way now community, the way the enterprising skills, the way associations are working is huge, tremendous and praiseworthy. So I personally appreciate. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే I thought నా దగ్గర చాలా ఉంది. I am thinking that as an institution గా I can support you much. But frankly, I don't think really నేను మీకు ఆ ఇన్పుట్ ఇవ్వగలను. I don't know, because you people are so enterprising. It's a commendable. I congratulate you and compliment you once again. సో నేను చాలా బ్రీఫ్గా వెళ్తాను, ఎక్కువ చెప్పను. బట్ చాలా ట్రిగర్ పాయింట్స్తోనే I'll start. Another 15 to 20 minutes. Kindly be with me. I'll share some data points also. The growth story of India also, how India is growing, what are the opportunities manaka mundu ఏ opportunities entrepreneurs kundo for everybody in general. So mundu institution guరించి చెప్తాను. SC/ST hub, it was set up in the year 2016. It was inaugurated by Honorable Prime Minister of India Narendra Modi garu, to support, to give a professional support to SC/ST enterprises to fulfill the obligation under Central Public Procurement Policy 2012, where SC/ST MSCs ki 4% gaani, general ki 20-25% procurement lo reservation. And implementing agencies, National Small Industries Corporation, still it is so. NSIC implementing agency, total we have in India 15 SC/ST hubs. 15 SC/ST hub India lo undi. Bombay, Hyderabad, Bangalore, Surat, Ranchi, akkada Delhi, ala hubs anni spread ayi unnai. And our main focus is
to support to develop SC/ST MSMEs only. యూస్ఫుల్గా యూజ్ చేద్దామని ఐఎమ్ వెరీ షార్ట్ టైం సార్ మార్నింగ్ చెప్పినప్పుడు మంచి ఆపర్చునిటీ అని, బట్ టైం నాకు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ఇప్పుడు అంతా ఆఫీస్లో. ఎట్లా ఉందంటే మాది టుడే ఇస్ ద లాస్ట్ డేట్, ఐ హ్యావ్ టు రిలీవ్ సమ్ పీపుల్ టు అవుట్ స్టేషన్, వాళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ కావాలి. సో నేను క్లుప్తంగా మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా నేను నా సెషన్ని చేయాలని చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు అట్లా సబ్సిడీ గురించి అది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ పార్క్స్లో దెర్ ఈస్ సమ్ రిజర్వేషన్ ఫర్ SC/STs. ఓకే, మనకు అందులో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే అని కొన్ని ప్లాట్స్ ఉంటే ఆ ప్లాట్స్లో కూడా కొంత శాతము మనకు అందులో ల్యాండ్లో ఫస్ట్ అవైలబిలిటీ ఉంది, ప్రైజింగ్లో కొద్దిగా అవైలబిలిటీ ఉంది. ఓకే, దాని తర్వాత మనకు సబ్సిడీస్లో జనరల్గా TIDA స్కీమ్ అని ఉంటుంది మనకి, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. దాంట్లో 15% ఫర్ జనరల్, 25% ఫర్ విమెన్. అంటే మనకి వచ్చినప్పుడు SC/ST ఎంటర్ప్రెనర్స్కి వచ్చినప్పుడు 35 ఫర్ మేల్, 45 ఫర్ ఫీమేల్. దాని తర్వాత పావుల వడ్డీ స్కీమ్ అని ఉంది. పావుల వడ్డీ స్కీమ్ అని అంటే ఏంటంటే మనం లోన్ తీసుకొని పెట్టినప్పుడు మనకి లోన్లో ప్రిన్సిపల్ అయితే ఎట్లా కట్టేది, నేను అప్పు తీసుకున్నాను, మీ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకున్నాను, నాకు ఒక 500 రూపాయలు ఇవి నేను మళ్ళీ ఇస్తానని తీసుకున్నాను అనుకున్నాను. సో 500 రూపాయలు నేను ఎట్లా మీకు ఇవ్వాల్సిందే. అయితే మనం బ్యాంక్లో లోన్ తీసుకున్నప్పుడు మనకి ఏం పడుతుందంటే వడ్డీ పడుతుంది, అది వాళ్ళ లాభం, దాంతో బ్యాంక్ అన్ని కూడా రన్ అవుతాయి. సో అట్లాంటి భారం కూడా వడ్డీ భారం ఉండకుండా గవర్నమెంట్ 3% మాత్రము, అంటే ఇప్పుడు నేను 12% ఇంట్రెస్ట్ లేకపోతే 11% ఇంట్రెస్ట్లో లోన్ తీసుకున్నాను ఏదో పెట్టడానికి, ఒక ఇండస్ట్రీ పెట్టడానికి. దీంట్లో నేను బ్యాంకుకి కట్టేటప్పుడు నేను తీసుకున్న అసలు వడ్డీ రెండు కలిపేసి ఇంకా ఛార్జెస్ కూడా రీఎంబర్స్మెంట్ అన్నారు, ప్రాసెసింగ్ ఛార్జ్, అదర్ ఆపరేషనల్ ఛార్జెస్ అన్ని కూడా కలిపి వాళ్ళు మనకు ఒక EMI ఫిక్స్ చేస్తారు కదా. ఆ EMI ఫిక్స్ చేస్తే ఎవ్రీ 6 మంత్స్కి దాంట్లో 3% మాత్రము మనం బేర్ చేయాలా, మిగతాది గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్. అంటే ఫస్ట్ కట్టేయాలా, తర్వాత ఎవ్రీ 6 మంత్స్ మనం అప్లికేషన్ పెట్టుకోవాలి DICలో గవర్నమెంట్. దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఎంత కట్టావు బ్యాంక్లో అంటే బ్యాంక్ మేనేజర్ సర్టిఫై చేస్తూ ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఇతను 6 నెలలు EMI కట్టాడు, EMI డ్యూ ఈ నెలలో 10వ తారీఖు ఉండింది, ఈ 10వ తారీఖులో 50,000 కట్టుకుంటూ వచ్చాడు EMI. ఈ 50,000లో ప్రిన్సిపల్కి ఇంత పోయింది, వడ్డీకి ఇంత పోయింది అని వాళ్ళు మనకు సర్టిఫికేట్ లాగా ఇస్తారు. దాని తర్వాత మనకి కట్టామా లేదా ప్రూఫ్ ఒక స్టేట్మెంట్, CA సర్టిఫికేట్ ఏదో ఉంటుంది. దాంతో మనం క్యాల్కులేషన్ ఏం చేస్తామంటే 3% మీరు బేర్ చేసుకోవాలా, మిగతా అది ఎంత అయితే ఉందో 8 ఉందనుకోండి అంటే 5, 9 ఉందనుకోండి 3 పోతే 6, అట్లా అది రీఎంబర్స్మెంట్ శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్కి వెళ్తుంది, అమౌంట్ శాంక్షన్ అయిన అమౌంట్ అట్లా పెండింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే మళ్ళీ మీ బ్యాంక్లో అకౌంట్కి వచ్చి పడుతుంది. సభకు నమస్కారం. ఈరోజు శ్రీనివాస్ గారు ఎన్సైక్లోపీడియా, MSME మీద ఎన్సైక్లోపీడియా శ్రీనివాస్ గారు 100 మందిని ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దిన బాబు గారు నల్ల అన్నారు కానీ ఆయన నల్లగారు కదా, ఆయన మనసు కూడా తెలదు. ఎందుకంటే ఒక మనిషికి హెల్ప్ చేస్తున్నారంటే మనసుంటే కానీ హెల్ప్ చేయలేరు. ఇంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ని గొప్పగా తీర్చిదిద్దడానికి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన బాబు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, వీరికి మద్దతుగా మీరందరూ వచ్చినందుకు మీకు, మిమ్మల్ని నాలెడ్జిబుల్గా తీర్చిదిద్దడానికి ఇచ్చేసిన SC/ST హబ్ సురేష్ గారికి, అదేవిధంగా బిగ్ GM పవన్ గారికి, ఈ యొక్క హాల్ డైరెక్టర్ ఎన్నో ప్రోగ్రామ్స్కి అవకాశం ఇస్తున్నటువంటి డైరెక్టర్ గారికి, మీ అందరికి కూడా
జై భీమ్. డియర్ ఫ్రెండ్స్, 70 సంవత్సరాలు దాటిపోయింది. మనం ఇంకా స్కీమ్స్ వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. ఎన్ని జీవోలు వచ్చినా కూడా మనం ఇక్కడే ఉంటున్నాం. ఎందువల్ల? ద రోల్ ఆఫ్ ది గవర్నమెంట్, రోల్ ఆఫ్ ది అసోసియేషన్స్, రోల్ ఆఫ్ ది మెంబర్స్. అఫ్ కోర్స్ ఎగ్జిక్యూటివ్ సార్ చాలా ప్రాక్టికల్గా చెప్పారు. మా డ్యూటీ మేము చేస్తాము, ఫండ్స్ రావాలి కదా, మేమేం చేస్తాం. సింపుల్. ఎవరైనా అంతే చేస్తారు, ఏ ఆఫీసర్ అయినా అంతే చేస్తారు. డేటా ఏం చెప్తుంది? మనకి ఇచ్చిన జీవోస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొక్యూర్మెంట్ మీద ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది మనకు తెలుసు. అది మనం కూడా ఎంజాయ్ చేస్తుంది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా డేటా ఉందా మీ దగ్గర? 0.5% అయినా మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఎందుకు చేయట్లేదు? మీటింగ్ ఓకే, బాబు గారు చెప్తారు, శ్రీనివాస్ గారు చేస్తారు. మన రోల్ ఏంటి? 4% ఉన్న ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ ని 0.5% అవుతుంది సార్, కావట్లేదు. డేటా ఇంటర్నేషనల్ గా చూసుకుంటే మన 3rd కంట్రీ అంటారు, 5th కంట్రీ అంటారు, లేదా నెంబర్ 1 కంట్రీ కూడా అంటారు. రేపో మాపో మన పొజిషన్ ఏంటి? మన జీవోస్ ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? ఎందుకు ప్రొక్యూర్మెంట్ లో మనకి ఎందుకు ఆర్డర్ రావట్లేదు? నేను ఒక మెంబర్గా మాట్లాడుతున్నాను, నాట్ యాజ్ ఎ గెస్ట్. నాకు కూడా మెంబర్షిప్ ఇవ్వమని అడుగుతున్నాను బాబు గారు. ఇది మన పొజిషన్. ఇంకొక 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 4% అనేది ఫుల్ఫిల్ అవుతా కాదు. చెప్తాం, డేటా చెప్తాం. నేను కూడా డేటా ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా చేస్తూ 7 సంవత్సరాల ముందు జాతికి ఏదో చేయాలి, అన్యాయం నడుస్తుంది అనే ఉద్దేశంతో ఛానల్ అని రకరకాల స్నేహ క్లబ్, పే బ్యాక్ టు సొసైటీ అని రకరకాల గత 25 సంవత్సరాల నుంచి ఏదో చేస్తున్నా. చేస్తూ వెళ్తున్నా కూడా రేపు చనిపోయినా కూడా ఏమి ఉండదు. మనకు అన్యాయం నడుస్తుంది కాబట్టి టీవీ ఛానల్లో చెప్పాలి, పే బ్యాక్ టు సొసైటీ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. రకరకాల ఆలోచనలు, మనందరికీ ఉన్న ఆలోచనలు. వారైతే 100 మందికి నాకు తెలిసినంత వరకు ఒక 20 మెంబర్స్ చేత బిజినెస్ పెట్టించి సక్సెస్ఫుల్గా చేశారు బాబు గారు. నా దగ్గరకు వచ్చారు కూడా. కానీ ఈ 4% ఎలా మనం అచీవ్ చేయాలి? ఈ టార్గెట్ ఏంటి? రేపు మోడీ గారు కావచ్చు, ఇంట్లో ఎవరైనా కావచ్చు, నంబర్ 1 ఇండియాలో నంబర్ 1. ఈ గవర్నమెంట్స్ దేశం బాగుండాలని ప్రయత్నం చేస్తున్నాయా, మనం బాగుండాలని ప్రయత్నం చేస్తున్నాయా? ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మన రోల్ ఏంటి? మనమే ఒక ఫ్రెండ్ తోటి చాలాసార్లు వెళ్తూ ఉంటాం. షాపింగ్కి పర్చేస్ కోసం వెళ్తుంటే నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర వాడు తీసుకెళ్ళట్లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్ అంటే నా కమ్యూనిటీ వాడే ఉంటాడు. తనకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తున్నాడు. ఇది పరిస్థితి. మనం చికెన్ షాపు లేకపోతే సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఉంటాం కాబట్టి చికెన్ షాప్ కావచ్చు, లేకపోతే బట్టల షాప్ కావచ్చు, ఏదైనా పెడితే మనం మన షాప్ దగ్గరికి వెళ్తామా? మన రోల్ ఎక్కడ? ఓకే, ఇందాక సజెషన్ చేశారు, ఒక సెంటర్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ సెంటర్. పాపం ఆఫీసర్స్ వాళ్ళు బిజీ వాళ్ళకు ఉంటుంది, దానిలో డౌట్ లేదు. మనకు ఒక హబ్, ఒక నాలెడ్జ్ సెంటర్ని ఉండాలంటే బాబు గారు ఏం చేస్తారు? మనసున్న మనిషి, డబ్బు కావాలి, దానికి ఎంప్లాయీస్ని పెట్టాలి. శ్రీనివాస్ గారు చెప్పారు, డైలీ ఒక 100 ఈమెయిల్స్ పంపించాలంటే ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి? ఆయన డబ్బు నుంచి వస్తుంది. సో ఇందులో మన రోల్ ఏంటి? ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 4% మనకు వస్తుందో లేదో తెలియదు. మనం ఎవరైనా షాప్ పెడితే మన షాప్కే వెళ్ళాలి, మన షాప్లో కొనాలి అనేది మనకు ఆలోచన లేదు. మన అసోసియేషన్కి ఏదో కనీసం మెంబర్షిప్ యాంగిల్లో కానీ, డొనేషన్ యాంగిల్లో కానీ, ఎందుకంటే వాళ్ళు హక్కు పెట్టాలని డబ్బు కావాలి. డబ్బు లేకపోతే అవ్వదు. వాళ్ళు కూడా వ్యాపారం చేయాలి, వాళ్ళు కూడా లక్షాధికారి కావాలి కదా మీలాగా. సో ఈ విధంగా మన రోజు మనం చేయకుండా ఎంతమంది ఆఫీసర్లు చెప్పినా సరే, ఇంకొక 100 సంవత్సరాలు అయినా సరే మన పరిస్థితి ఇంతేనా
అనేది ఆలోచించుకోవాల్సి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సబ్సిడీ శాంక్షన్ అవుతుంది, బిల్లు రాదు, అమౌంట్ రాదు. ఎవరేం చేస్తాం? ఆఫీసర్స్ ఏం చెప్తారు? మా డ్యూటీ అయిపోయింది. సో దీన్ని గవర్నమెంట్ మీద ప్రెజర్ ఎలా తీసుకురావాలి? మన సబ్సిడీ ముందుగానే రావాలి. ఎప్పుడో అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తే ఉపయోగం ఏముంది? అప్పుడు చచ్చిపోయింది బండి. ఇది కాదు మనకు కావాల్సింది. నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మన వాట మనకు రావాలి, వాట ముందుగా రావాలి. దానికి మన అసోసియేషన్ని నమ్ముకోవాల్సిందే, తప్పదు. అసోసియేషన్ బాగుండాలంటే మనం కూడా కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే. మై సింపుల్ సజెషన్ టు ది ఆఫీసర్స్, మేము పెట్టలేం, ఎవరి మంత్ 4 సెంటర్ నడపలేం అంటాం, నడపలేం. మీరు సపోర్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీ హబ్ కానీ లేకపోతే డిక్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తే ఒక ఆఫీస్ కంటిన్యూగా 24/7 నడిచేటట్టుగా ఒక ఆఫీస్ కానీ రన్ చేస్తే, మిమ్మల్ని ఇప్పుడు ఏదైతే డౌట్లు అడుగుతున్నారో రకరకాలుగా అడగలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది అడగలేక, అడిగితే ఏమనుకుంటారు, ఎందుకంటే మా పరిస్థితి. ఒక హబ్ ఏమన్నా నాలెడ్జ్ సెంటర్ లాగా పెట్టగలిగితే ఎవ్రీడే కంటిన్యూగా ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ డౌట్లు అడుగుతారు. నెట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని అలాంటి నాలెడ్జ్ సెంటర్ని ఎస్సీ ఎస్టీ హబ్ అనేది ఎక్కడో ఉంటుంది, ఒక చోట ఉంటుంది. మీరు కూడా అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రకరకాల రీజన్స్ వల్ల. కంటిన్యూగా దీనికోసం సలహాలు ఇవ్వడానికి కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కానీ ఒక హబ్ ఉండగలిగితే చాలా సంతోషం అనేసి అనుకుంటున్నాను. అదేవిధంగా చూడండి, 1,00,000 కోట్లతో ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి ఎక్కడ కూడా 1,00,000 కోట్లు గవర్నమెంట్ సపోర్ట్ చేశారని ఎక్కడ బోకూడదు. కానీ ఒక కారు, చిన్న కారు ఇస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ అనేసి ఫుల్ బోర్డు అవుట్ పెడతారు. వాట్ ఇస్ దిస్? కనీసం ఇంటికి చేయడంలో ఉండాలి కదా దానికి. ఒక కారు సబ్సిడీ ఏదో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు ఇచ్చుంటారు. 1,00,000 కోట్లతో పెట్టినప్పుడు ఎక్కడన్నా పోతుందా? పోతుండదు. ఏంటి సొసైటీ ఏంటి? మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి సాధారణంగా దండేసేసి వాళ్ళకి ఏం కావాలి అన్ని సబ్సిడీ ముందే ఇచ్చేస్తారు. ల్యాండ్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, అన్ని ఇస్తారు. మరి ఈ పొజిషన్ ఎందుకు ఇన్వైట్ చేయరు? మేము ఇస్తామండి, ఇదిగో మేము కార్లు ఇస్తున్నాము, ఇండస్ట్రీ పలానా ఇండస్ట్రీ ఎలా పెడుతున్నాము, ఎవరి వీక్ మంత్లీగా పెట్టి ఇన్వైట్ చేయండి. అసలు ఎన్ని సబ్సిడీలు ఉన్నాయని ఎవరో తెలుసు. ఇక 4th ఎస్టేట్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీడియా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్, మీడియా వాళ్ళు 2-3 ఉన్నాం నాతో కలిపి. ఎంఎస్ఎంఈలో పార్టీ, ఎంఎస్ఎంఈలో పార్టీ సోషల్ మీడియాకి కానీ మీడియాకి కానీ ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరు? మాకు కూడా 4% ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వరు? అదేవిధంగా లైసెన్స్ కావాలంటే 10 కోట్లు కావాలి. డెమోక్రసీ బతకాలి అంటే 4th మీడియా ఉండాలి, 4th మీడియా పెట్టాలంటే డబ్బులు కావాలి. సో అఫ్కోర్స్ ఇది మన పాయింట్స్ కాదు, పొలిటికల్ పాయింట్ అయినప్పటికీ, గవర్నమెంట్ పాయింట్ అయినప్పటికీ కూడా. సో సోషల్ మీడియాకి కానీ లేకపోతే మీడియాకి కానీ 4% ఎందుకని అడ్వర్టైజ్మెంట్ రూపంలో రావటం లేదు? ఇస్తే మా సమస్యలు మేము చెప్పుకోవటానికి, మా మీడియాలో చెప్పుకోవడానికి, ఇందాక సార్ చాలా చక్కగా చెప్పారు, రాజకీయం గ్రామం నుంచి సెంట్రల్ దాకా మనమే అనాలిసిస్ చేస్తూ ఉంటాం. మనం చేసిన అనాలిసిస్ ఎవరు చేయరు, కానీ మన డెవలప్మెంట్ అనాలిసిస్ మాత్రం తక్కువగా ఉంటుంది. ఇది వాస్తవం. రాజకీయాల గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడతాం. సబ్సిడీ గురించి ఎవరు మెసేజ్ పెట్టరు, లేకపోతే ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీ పెట్టాలని ఎవరు మెసేజ్ పెట్టరు, ఏ బిజినెస్ చేయాలని ఎవరు మెసేజ్ పెట్టరు. ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. సో ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువగా సోషల్ మీడియా కూడా అవసరం ఉంది, మీడియా కానీ సోషల్ మీడియా కానీ. సో దీనికి ఆ ప్రొక్యూర్మెంట్లో, ఎందుకంటే మీడియా కూడా ఎంఎస్ఎంఈలో పార్ట్ కాబట్టి యాడ్లు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఏ విధంగా బతకాలి, ఇండస్ట్రీ బతకాలి అనే దాని మీద కూడా ఒక పాయింట్ మా ఎన్సైక్లోపీడియాకి, అదే కూడా బాబు గారికి
ఆఫీసర్స్ కూడా డిక్ మేనేజర్ గారికి అదేవిధంగా మీకు కూడా ఇస్ రిక్వెస్ట్ ఉంది. నా సహకారం ఈ యొక్క ఆర్గనైజేషన్కి 100% ఉంటుందనేసి, వారి సహకారం కూడా నాకుంటుందనేసి, మీ సహకారం జాతికి ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు. జాబీర్, థ్యాంక్ యూ గారు సురేష్ సార్ గారిని శాలువాతో సన్మానించి మెమోతో Sneha TV. Please like, share and subscribe Sneha TV.